ఉగాది పండగ స్పెషల్‌గా మనం పప్పు పోలలు, పప్పు భక్షాలు, బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాము. చాలామందికి ఇది కష్టమైన పని అనుకుంటారు. ఎందుకంటే అవి ఇచ్చుకుంటూ ఉంటాయి. అక్కడక్కడ మనకి చేయడానికి కూడా కుదరకపోతే పగిలిపోతూ ఉంటాయి. అలా ఏం జరగకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను కుక్కర్‌లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని 4, 5 సార్లు కడిగేసి 2 కప్పుల నీళ్ళు వేసేసి ఉడికిస్తున్నాను. అది ఉడికేలోగా ఇక్కడ నేను 2 స్పూన్స్ సోంపు, 4 యాలక్కాయలు తీసుకొని బరకగా పట్టేసి మిక్సీలో పెట్టేసాను. ఆ తర్వాత గోధుమ పిండి నేను ఒక కప్పున్నర, కప్పు సగం తీసుకొని జల్లెడ పట్టేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నీళ్ళతోని తడిపేసి మంచిగా మెత్తగా అయితే మంచిగా కలిపి పెట్టేసాను. మూత పెట్టేసి అది నానాలన్నమాట. ఈలోగా మన పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో కప్పుతోటి బెల్లం తురుము తీసుకున్నాను. ఏ కప్‌తోటి అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతోటి బెల్లం తురుము తీసుకొని అందులోనే ఉడికించిన పప్పు కూడా ఇలా వేసేసి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్‌లో. ఎప్పుడైతే మనకి ఇలా బాల్ ఫామ్ అవుతుందో బెల్లము ఇంకా పప్పు మిశ్రమం అప్పుడే మనము అది స్టవ్ ఆర్పేసుకొని చల్లార్చుకున్న తర్వాత బాల్స్ కట్టేసి రౌండ్‌గా పెట్టేసుకోవాలి. ఇంకా మన గోధుమ పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే ఇలా కొంచెం పూరీలాగా ప్రెస్ చేసుకొని అందులో కలిపి పెట్టుకున్న బెల్లము ఇంకా పప్పు ముద్దని పెట్టేసుకొని ఇలా ఒక కవర్ పైన నూనె రుద్దుకొని ఇలా చపాతీలాగా వేళ్ళ సాయంతోటే ప్రెస్ చేసుకుంటే చక్కగా పోలే భక్షం అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, ఎక్కడ కూడా పగలకుండా విరగకుండా. ఇంకా పెనం పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ ఇలా కాల్చుకోవడమే అనమాట. మీడియం ఫ్లేమ్‌లో గోధుమ పిండితోటి చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. మైదా పిండితోని కొంచెం అన్‌హెల్తీ కాబట్టి ఒకసారి ఈ విధంగా గోధుమ పిండితోని ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయే ఈ పోలేలు ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా